కరోనా తర్వాత నుంచి మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ అని, హైబ్రిడ్ మోడల్స్ అని ఇవన్నీ అందుబాటులోకి వచ్చాయి. బట్ ఇప్పుడు వీసా సమస్యల కారణంగా రిమోట్ వర్క్‌ను నిజంగా శాశ్వతంగా అమలు చేయాల్సిన పరిస్థితి వస్తుందంటారా? అంటే అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద గవర్నమెంట్ అంటే ఇప్పుడున్న ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏది నిర్ణయం తీసుకుంటుందో దాని బేస్లోనే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఎస్పెషల్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ ఫెడరల్ ఎంప్లాయీస్ మీరు అంటే డిపార్ట్మెంట్ టు డిపార్ట్మెంట్ మీరు ఆన్ సైట్కి వచ్చి పని చేయాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు వాషింగ్టన్ డీసీ లాంటి సిటీ ఉందనుకోండి, అక్కడ ఉన్న వాళ్ళందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ రూరల్ టౌన్లో ఉన్నారనుకోండి, అక్కడ ఉన్న బిజినెసెస్ ఎట్లా నడవాలండి? వాషింగ్టన్ డీసీ లోకల్లో ఉన్న బిజినెస్ నడవాలంటే ఎంప్లాయీస్ అంతా ఆన్ సైట్కి వచ్చి పని చేస్తుంటేనే వాళ్ళు దే క్రియేట్ సమ్ ఎంప్లాయ్మెంట్. ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ, మధ్యాహ్నం లంచ్ కానీ, ఈవినింగ్ డిన్నర్ కానీ, ఇంకా నంబర్ ఆఫ్ బిజినెసెస్. అంటే ఇఫ్ యూ నేమ్ ఇట్ ఎవ్రీ బిజినెస్ విల్ హ్యావ్ ఎన్ సమ్ బిజినెస్ గ్రోత్. అంటే వాళ్ళు కూడా యాజ్ అ కంట్రీ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్న జాబ్ ఉన్న వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తారు. కానీ అన్ని టైప్స్ ఆఫ్ జాబ్స్ మనం వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వలేరు. కాకపోతే మన టెక్నాలజీకి ఆ అడ్వాంటేజ్ ఉంది. అది మనము పాండమిక్ టైంలో దాన్ని ఎఫెక్టివ్గా వాడుకున్నాం. కానీ ఇప్పుడు మాత్రం రూల్స్ చేంజ్ అయ్యాయి. ఈవెన్ కమర్షియల్ క్లయింట్స్ కూడా వాళ్ళ ప్రొడక్టివిటీ కోసం క్లయింట్ లొకేషన్స్కే రమ్మని వచ్చి అక్కడ పనిచేయమని ఎజైల్ మెథడాలజీ ఫాలో కమ్మని చెప్తున్నాయి. సో అంచేత ఇంతకుముందు నాట్ దిస్ ఇస్ నాట్ ఎ గుడ్ ఓల్డెన్ డేస్ సిస్టమ్. సో అంచేత తప్పకుండా మనం ఈ కొత్త డిజిటలైజ్ సిస్టమ్ని మనం అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి తగ్గట్టే మనం బిహేవ్ చేయాలి. దాని ఫ్రేమ్వర్క్ లోనే మనం లివ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి సో ఎవరికైనా నేనేమంటే పీపుల్ విల్ హ్యావ్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్, దే కెన్ రీచ్ అవుట్ టు అస్. యూ కెన్ టేక్ అస్ ఫోన్ నెంబర్ అండ్ యూ కెన్ షేర్ విత్ ఎవ్రీ వన్ ఇఫ్ దే హ్యావ్ ఎనీ కన్సర్న్స్. అంటే కేస్ బై కేస్ వేరియంట్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి మేము 100% హెల్ప్ చేయడానికి ఇక్కడ రెడీ ఉన్నాం. అవర్ లా ఆఫీస్ జెనితాలా వాషింగ్టన్ డీసీ మెట్రో ఏరియాలో హెండన్ వర్జీనియాలో ఉంది. అదేవిధంగా వారు గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ కూడా ఆష్బర్న్ వర్జీనియా వేదికగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్ఆర్ఐలకు ఒక వేదిక ఉంది. సో అంచేత అక్కడ కూడా మేము హెల్ప్ చేయడానికి రెడీ ఉన్నాం. కాబట్టి మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా కూడా యూ కెన్ రీచ్ అవుట్ టు అస్. సార్, ఇప్పుడు సోషల్ మీడియా వెట్టింగ్ వల్ల ఐటీ కంపెనీలన్నీ అలర్ట్ అయిపోయి అమెరికాని ఎవరు వీడకండి అని అయితే చెప్తున్నారు. బట్ ఆల్రెడీ వెళ్ళిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు భారత్కి వచ్చి భారత్లోనే చిక్కుకుపోయిన టెక్కీల పరిస్థితి ఏంటి? వాళ్ళ బాధ్యత ఎవరిదంటారు? బాధ్యత అని ఉండదు కానీ వాళ్ళ బరువు బాధ్యతలంతా సెల్ఫ్ అయిపోతుంది. ఎందుకంటే ఒకసారి ఇక్కడ వచ్చి స్ట్రక్అప్ అయితే ఆ కంపెనీస్ కూడా చెక్ చేసుకుంటాయి. ఒకవేళ ఆ కంపెనీస్ ఒక ఫ్యూ మంత్స్ కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వగలిగితే దట్ విల్ బి గ్రేట్. బట్ ఇన్ కేస్ ఇవ్వలేకపోతే వాళ్ళు టెర్మినేట్ చేస్తే పాపం వీళ్ళకి చాలా బాధాకరమైన విషయం ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు కొత్త H1 చేసుకొని మళ్ళీ ప్రాసెస్ చేయించుకొని మళ్ళీ వీసా స్టాంపింగ్ చేసుకొని మళ్ళీ వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. అంచేత అందువల్లనే కదా అన్ని కంపెనీస్ ముందుకొచ్చి మీరు బయటకు కలవద్దని చెప్పడం. ఈ సోషల్ మీడియా వెట్టింగ్ ఒకటే కాదండి, ఈవెన్ ఏమైనా క్రిమినల్ ఇంటెంట్ కానీ మాస్టర్స్ చదువుతున్నప్పుడు వాళ్ళు స్టోర్లలో పనిచేసి ఉండడం కానివ్వండి, తర్వాత ఎక్కడైనా వయలేషన్ ఆఫ్ ఇమిగ్రేషన్ నేషనల్ యాక్ట్ జరగడం కానీ, ఇటువంటి జరిగిన సంఘటనలు అన్నింటిలో కూడా ఈ ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి మనం ఒక ఇష్యూనే ఓపెన్ చేసి చెప్పడం కాకుండా అన్ని ఇష్యూలను కూడా అడ్రస్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ వీసా ఇంత కఠినతరం చేయటం వల్ల అమెరికా గ్లోబల్ టాలెంట్ హబ్గా తన స్థానాన్ని ఏమన్నా కోల్పోతుందంటారా? నష్టం ఏంటి, లాభం ఏంటి అమెరికాకి? అంటే వాళ్ళది వెరిఫికేషన్ అయిపోయిన తర్వాతనే ఈ యాక్షన్లకు వెళ్తారమ్మా. ఇంకొకటి ఏంటంటే ఇవాళ అమెరికాలో వచ్చిన టాలెంట్ అంటే ఇట్ ఇస్ అ కంటిన్యూషన్ ఆఫ్ పూల్ ఆఫ్ టాలెంట్ కెన్ మైగ్రేట్ టు ద యునైటెడ్ స్టేట్స్. ఇంకొకటి ఏంటంటే ఇది ఒక కంట్రీ నుంచి రాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి దేశం నుంచి కూడా గ్లోబల్ టాలెంట్ విల్ కమ్ ఇన్ టు ద యునైటెడ్ స్టేట్స్ త్రూ అన్ ఇమిగ్రేషన్ సిస్టమ్. సో ఆ ఇమిగ్రేషన్ సిస్టమ్ను వాళ్ళు ప్రాపర్గా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది, కరెక్షన్ చేయాల్సి ఉంటుంది, వాటికి ఏదైనా ఉంటే ఫిక్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అంచేత ఆ లైన్లోనే మనం పనిచేయగలిగితే బెటర్. సో ఇటువంటి ఆపర్చునిటీస్ అనేది వెరీ వెరీ రేర్ ఆఫ్ ద రేర్ జరుగుతుంది. అంటే యూజువల్గా ఎప్పుడు ఇటువంటి సంఘటనలు జరగవు. బట్ కార్పొరేషన్స్ ఇంపాక్ట్ అవుతాయి, అదేవిధంగా మనము ఇంపాక్ట్ అవుతాం ఒకవేళ కంట్రీ బయటకు వచ్చిన వాళ్ళు. సో కాకపోతే మళ్ళీ ఫిక్స్ చేయడానికి అది 6 నెలలు పట్టొచ్చో 1 ఇయర్ పట్టొచ్చో తెలియదు కానీ బట్ అవాయిడ్ చేస్తే బెటరు. బట్ ఇప్పుడు యాజ్ అన్ కంపెనీకి ఒక 10 మంది ఇండియన్స్ H1 మీద ఇండియాకి వచ్చారనుకోండి అమెరికా నుండి, సో 10 మందితోనే కంపెనీ నడవదు కదండి. సో అవసరమైతే ఆ 10 మందిని రీప్లేస్ చేసేస్తారు, కొత్త ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తారు, కొత్తగా అక్కడ ఉన్న అమెరికాలో ఉన్న ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే వాళ్ళకి అవకాశం ఇస్తారు, అంతే తప్ప ఇక్కడ ఎందుకంటే ఇమిగ్రేషన్లో ఇక్కడ వీసా రాకపోతే వీళ్ళు అమెరికాకి రాలేరు కదా. ఒకవేళ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయగలిగే ఆపర్చునిటీ ఉండి మేనేజర్ అప్రూవల్ ఉంటే ఏం పర్లేదు. కానీ ఫెడరల్ క్లయింట్స్ కానీ స్టేట్ క్లయింట్స్ కానీ సమ్ కాన్ఫిడెన్షియల్ ఉన్న క్లయింట్స్ వాళ్ళు దే డోంట్ షేర్ ద ల్యాప్టాప్ to send this out of the country. So అంచేత that's a big concern.
అంటే ట్రంప్ ఈ విధానాల వల్ల కెనడా, యూరప్ వంటి దేశాలకు ఎక్కువ టాలెంట్ వలస వెళ్ళే అవకాశం ఉందంటారా? తప్పకుండా అవకాశం ఉంటుంది. ఇవాళ ఏంటంటే అమెరికా ఒక్కటే కాదు గ్లోబల్ టాలెంట్‌కి. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో గూడా ఏదో ఒక నీడ్ ఉంది. ఎస్పెషల్లీ ఆఫ్రికన్ కంట్రీస్‌లో, ఎస్పెషల్లీ కరేబియన్ ఐలాండ్స్‌లో నేను ఒక 30 కంట్రీస్‌కి ట్రావెల్ చేశాను. అందులో భాగంగా ఒక 14 ఐలాండ్ కంట్రీస్ గూడా ఎళ్ళాను. ఇవాళ చాలా ఐలాండ్ కంట్రీస్ ఈ డిజిటల్ ఏజ్‌లో గూగుల్, ఫేస్‌బుక్, వాట్సాప్ వచ్చాక చాలా నాలెడ్జ్ ట్రాన్స్‌ఫార్మ్ అయింది. ఇవాళ చిన్న సంఘటన గూడా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఎళ్తుంది సోషల్ మీడియా ద్వారా. అదేవిధంగా ఈ నాలెడ్జ్ షేరింగే గానియండి, తర్వాత అంటే ఏదైనా న్యూసెన్స్ కూడా దీని వల్లనే ఎక్కువ ఇబ్బంది అవుతుంది. అంటే సోషల్ మీడియా ద్వారానే. సో అంచేత ఇఫ్ యూ హావ్ ఎ రైట్‌ఫుల్ థాట్ ప్రాసెస్ ఉంటే ఏమి ఇబ్బంది లేదు. బట్ అది లేకపోతేనే ఇది ఇబ్బంది అవుతది. మరి H-1B వీసా పాలిసీల వల్ల అమెరికా టెక్ కంపెనీల ప్రతిభ ఏమన్నా కోల్పోయే అవకాశం ఉందంటారా? అంటే ఆ డైలాగు డిస్కషన్ అయ్యాకనే యాక్షన్స్‌కి దిగుతారు. సమ్ పర్సెంటేజ్ ఎప్పటికి ఇంపాక్ట్ ఉంటదమ్మా. ఎందుకంటే ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే ప్లస్ ఆర్ మైనస్ సమ్ పర్సెంటేజెస్ ఆర్ ఆల్‌వేస్ ఇష్యూస్. ఓకే. సో అగ్రరాజ్యంలో సోషల్ మీడియా స్క్రీనింగ్ అనేది నిజంగా భద్రతను పెంచుతుంది అనే మీరు భావిస్తున్నారు. కరెక్ట్. అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ నాట్ ఇండియా. వాళ్ళ ఇంట్రెస్ట్ గ్లోబ్. అంటే ఇప్పుడు మన ఒక్క ఇండియా నుంచే మైగ్రేట్ అక్కడికి రావట్లేదు కదండీ అమెరికాలోకి. సో వేరియస్ కంట్రీస్ నుంచి ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి గానియండి, ఆస్ట్రేలేషియా కంట్రీస్ అనుకోండి, యూరోప్ అనుకోండి, ఇంకా యూ నేమ్ ఇట్ ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ద వరల్డ్ నుంచి అమెరికాకి వస్తున్నారు. ఈ DS-160 ఫార్మ్ అనేది ఒకటే ఫార్మ్ వరల్డ్ వైడ్. అన్ని కాన్సులేట్‌లకి ఎక్కడికెళ్ళినా అదే ఫార్మ్‌లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. వెట్టింగ్‌ది కూడా సోషల్ మీడియా వెట్టింగ్‌ది కూడా అన్ని కంట్రీస్‌లో కూడా వాళ్ళు చెక్ చేసుకుంటారు. మేజర్‌గా విచ్ కంట్రీ దే ఆర్ లుకింగ్ ఇంటూ అనేది మనకు తెలుసు. ఆ కంట్రీలో ఉన్న వాళ్ళని ఎక్కువ స్క్రీనింగ్ చేయడం గాని, వాళ్ళని డిపోర్ట్ చేయడం గాని, తర్వాత ఏమైనా కంట్రీ లాయల్టీలో ఇష్యూస్ ఇప్పుడు క్వెషన్ చేయప్పుడు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ డెమోక్రటిక్ గవర్నెన్స్‌లో ఉన్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి అంటే ఇద్దరు కాదు చాలా మందిని అసైలం రూపకంగా కంట్రీ లోపలికి తీసుకొచ్చారు. ఆ అసైలం రూపకంగా వచ్చిన వ్యక్తే మన ఇద్దరిని చంపేశాడు అమెరికా. సో అమెరికా ఏం చేయాలి? రీఎవాల్యుయేట్ చేసుకోవాలి కదా! అది ఏంటి జరుగుతుంది? మనము ఇమ్మిగ్రేషన్ ఇచ్చిన పీపులే మన కంట్రీలోకి వచ్చిన తర్వాత, మన కంట్రీలో ఉన్న సెక్యూరిటీ ఫోర్సెస్‌ని చంపుతున్నారంటే, దీన్ని ఎట్లా అడ్రెస్ చేయాలి? అనేది వాళ్ళు ఆలోచించి, దాని ప్రకారమే వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారే తప్ప, ఇండియా ఇంట్రెస్ట్‌లో గానియండి, లేకపోతే ఇంకా వేరే కంట్రీస్ ఇంట్రెస్ట్‌లో పనిచేయవు. అదేవిధంగా వాళ్ళు మే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మాగా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఆ యాంగిల్‌లో థింక్ చేస్తారు తప్ప, మేక్ అమెరికా ఇండియా అగైన్ గ్రేట్ అగైన్ అని చెప్పరు. ఎందుకంటే వాళ్ళ పొలిటికల్ సిస్టమ్‌లో గాని, వాళ్ళ బిజినెస్ సిస్టమ్‌లో గాని వాళ్ళ యాంగిల్‌లో అది చూస్తారు. బట్ మనం ఇండియన్స్ యాస్ ఎ షేక్ హ్యాండింగ్ విత్ అమెరికా వి ఆర్ హెల్పింగ్ ఈచ్ అదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్‌పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ ఇవన్నీ జరుగుతున్నాయి కదా! అందులో మనకున్న ఐడియాలజీ ఏదైనా మిస్ అయితే మళ్ళీ ఫిక్స్ చేసుకోవచ్చే తప్ప, ఇది పర్మనెంట్ బ్యాన్ కాదు అనేది నేను మనోళ్ళందరికీ తెలియజేస్తున్నాను. అంటే సార్ ఇప్పుడు ప్రెజెంట్ ఢిల్లీ, హైదరాబాద్ వంటి నగరాల్లో అమెరికా కాన్సులేట్లలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడ? ఇప్పుడు చాలా బాగానే ఉన్నాయి గానీ, ఈ మధ్యలో పోస్ట్‌పోన్‌మెంట్ అయ్యాయి కొన్ని అపాయింట్‌మెంట్‌లు. సో, ఎవరైతే కన్సర్న్స్ ఉన్నాయో వాటిపైనే ఫోకస్ చేస్తారు తప్ప మొత్తం అందరి మీద చేయరు. సో, దానిలోనే ఆ ఫ్రేమ్‌వర్క్‌లోనే వాళ్ళ వెరిఫికేషన్ అయ్యాకనే పంపిస్తారు. అది 1 మంత్ పట్టొచ్చు, 2 మంత్స్ పట్టొచ్చు, 3 మంత్స్ పట్టొచ్చు. అది టైమ్ బౌండ్ ఉండదు. ఎందుకంటే వాళ్ళకి ఇంటర్నల్‌గా ఏం ఇష్యూస్ ఉన్నాయో తెలీదు. ఇంటర్నల్‌గా ఎంప్లాయ్‌మెంట్ ఏమైందో తెలీదు కాబట్టి, ఆ ఫ్రేమ్‌వర్క్‌లో ఉన్న అంటే రిసోర్స్ అలొకేషన్స్‌లో అంటే నేనన్నది హైదరాబాద్ యూఎస్ ఎగ్జాంపుల్ మనం వి టేక్ యాస్ హైదరాబాద్ యూఎస్ కాన్సులేట్ అనుకోండి. వాళ్ళకున్న రిసోర్సెస్ అన్ని వాళ్ళకున్న దానికి మ్యాచింగ్ ఆహ్, H-1B గానియండి, F-1B గాని ప్రాసెస్ చేసే ఆలోచన దానిలో పేపర్ వర్క్‌లో ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా అడ్రెస్ చేసేయగలిగే రిసోర్స్‌ఫుల్‌నెస్ లేదా, ఆ పూల్ ఆఫ్ రిసోర్స్‌ఫుల్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటారు. అందులో భాగంగానే మేబీ ఒక మంత్ లేట్ కావచ్చు, 2 మంత్స్ లేట్ కావచ్చు కానీ ఇట్ విల్ బి ఎ డిలేడ్ బట్ నాట్ డినైడ్. రైట్. థ్యాంక్ యూ సార్ విశ్వేశ్వర్ రెడ్డి గారు. థాంక్స్ ఫర్ జాయినింగ్.